హాయ్, మనందరికీ బాగా తెలుసు డైమండ్స్ అనేవి వన్ ఆఫ్ ది కాస్ట్లెస్ట్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ అని. అవి క్రియేట్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని. కానీ మీకు తెలుసా, మనం డైమండ్స్ ని ల్యాబ్ లో కూడా తయారు చేయవచ్చని? ఆల్రెడీ చేస్తున్నారు కూడా. అయితే ఈ రోజు వీడియోలో మనం ల్యాబ్ లో డైమండ్స్ ని ఎలా తయారు చేస్తారు అనే దానిపై కంప్లీట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ ప్రాసెస్ మొత్తం ఒక పీస్ ఆఫ్ కార్బన్ సీడ్ తో మొదలవుతుంది. దీన్ని పీస్ ఆఫ్ నేచురల్ డైమండ్ అని కూడా అంటారు. అయితే ఈ కార్బన్ సీడ్ ని తీసుకొని ఒక చాంబర్ లో పెడతారు. ఈ చాంబర్ మొత్తం రిచ్ కార్బన్ గ్యాస్ తో ఫిల్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చాంబర్ మొత్తం మీథేన్ తో ఫిల్ అయి ఉంటుంది. తర్వాత ఆ చాంబర్ ని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కి హీట్ చేస్తారు. ఆల్మోస్ట్ 1500 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తారు. ఇప్పుడు ఆ గ్యాస్ అనేది అయనైజ్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత అది కార్బన్ ఆటమ్స్ గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. దాని తర్వాత ఈ కార్బన్ ఆటమ్స్ అనేవి కార్బన్ సీడ్ మీద బాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. అలా లేయర్స్ గా ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కొన్ని వీక్స్ నుండి కొన్ని మంత్స్ వరకు జరుగుతుంది. టైం అనేది మీకు కావాల్సిన సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇలా కార్బన్ ఆటమ్స్ అనేవి బాండ్ అవుతున్నప్పుడు అవి డైమండ్స్ కి ఉండే క్రిస్టల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. ఇలా డైమండ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చాంబర్ నుండి బయటకు తీసి క్వాలిటీ టెస్ట్ చేస్తారు. మనం ఈ సింథటిక్ డైమండ్స్ ని మనకి కావాల్సిన షేప్, సైజ్ అండ్ కలర్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇన్స్పెక్షన్ అయిన తర్వాత డైమండ్ అనేది ఎడిషనల్ ప్రాసెసింగ్ కి వెళ్తుంది. అంటే కట్టింగ్ అండ్ పాలిషింగ్ కి వెళ్తుంది. ఇలా తయారైన డైమండ్ అనేది సేమ్ న్యాచురల్ గా తయారైన డైమండ్ లాగానే ఉంటుంది. సో ఇలా ల్యాబ్ లో డైమండ్స్ ని క్రియేట్ చేస్తారు. మీరు ఒకవేళ డైమండ్స్ ని కొంటే నేచురల్ డైమండ్స్ ని కొంటారా, లేదా ఇలా ల్యాబ్ లో తయారు చేసిన డైమండ్స్ ని కొంటారా? మీ కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.